వినోబా భావే గారు మరి పాదయాత్ర చేసి సంపన్నుల దగ్గర నుంచి భూమి దానంగా తీసుకొని పేదలకు వ్యవసాయకంగా అయితేనేంది, నివాస గృహాలకైతేనేంది చెందాలే. భూమి లేని వాళ్లకు భూమి కావాలి, భూమి ఉన్న వాళ్ళు, భూమి ఎక్కువగా ఉన్న వాళ్ళు దానం చేయండి అని వినోబా భావే గారు ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో తీసుకున్నటువంటి భూమి ఆ భూదాన్ భూమి. దాని ఉద్దేశం ఏంది అసలు? ఆ భూదాన్ భూమి ఉద్దేశం ఏంది అసలు? పేదలకు, లేని వాళ్లకు ఉపయోగపడాలనే కదా ఆ దానం ఇచ్చింది, సంపన్నులు దానం ఇచ్చింది. మళ్ళా సంపన్నులకే, బడా వ్యాపారవేత్తలకే, బిజినెస్ దారులకే దాన్ని అంటగట్టే పేదల కొంపలు కూల్చే ఈ కుట్రను ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ప్రజలకు తెలియదా? ఎవరి ప్రభుత్వం ఇది? ఎవరిని కాపాడడానికి ఉన్నది ఇది? వ్యాపార వర్గాల కొమ్ముగాయడానిక? ఇక్కడ మూసి బాధితులను చూస్తే తెలుస్తలేదా? హైదరాబాద్ లో హైడ్రాలో ఇండ్లు కూల్చిన వాళ్ళని చూస్తే తెలుస్తలేదా? ఏ ఒక్కరికన్నా న్యాయం చేయగలిగిందా? కేసీఆర్ గారు కట్టించినటువంటి లక్షలాది డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పెద్ద పెద్ద ఇండ్లు కూల్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పంపించింది. ఇంతవరకు కొంతమందికి అది కూడా లేదు. అది ఎట్లా సాధ్యం? మరి మీ ప్రభుత్వం గతంలో ఇచ్చింది, హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఎవరిది ఎంత ఉంది? కాంపెన్సేషన్ లేదు, ముందస్తుగా వాళ్లకు ఏర్పాట్లు లేవు. చెప్ప పెట్టకుండా కనీసం పప్పులుప్పులో బియ్యమో తిండి, వండిన తిండి కూడా సర్దుకొని ఇయ్యనటువంటి దుర్మార్గమైనటువంటి, అన్నం గిన్నెలో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి పాలన.